రీసెంట్‌గా అయితే మా జొప్టో తోర్‌లో కొత్త రైడర్ కనిపిస్తున్నాడు. ఒకసారి అతన్ని కలిసి అతని రివ్యూ తీసుకుందాం. వీక్లీ ఎంతొస్తుంది ఏంటో తెలిస్తే మనకొక ఐడియా వస్తది. కొత్త రైడర్ పడే కష్టాలేంటి అతనితోనే అడిగి ఈరోజైతే తెలుసుకుందాం. హాయ్ గైస్ అందరికి ఈరోజు అయితే మా స్టోర్లో కొత్తగా ఒక రైడర్ కనిపించారు. ఆ రైడర్తో ఈరోజు ఒక రివ్యూ తీసుకుందాం. అంటే అతను ఎలా వచ్చారు ఏంటి అని అతని మాటలో తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ పేరు? గణేష్. మన సబ్స్క్రైబ్ ఉన్నారు కదా, చాలా మంది జొప్టో చెయ్యాలా లేదా, జొప్టో ఎలా ఉంటుందని చాలా మంది కొన్ని కన్ఫ్యూషన్లు ఉన్నారు ఏం చేయలేటని. దాని గురించి మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు చేసే కొత్త పాత రైడర్కి అడిగేవాళ్ళు, పాత రైడర్స్ అందరూ చెప్పారు కానీ వాళ్ళు పాత వాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని చిన్న ప్రాబ్లమ్స్ అయినా ఏమన్నా ఎందుకంటే వాళ్ళు చాలా రోజులు చేశారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కొత్త వాళ్ళకి ప్రతి చిన్నది వాళ్ళకి ఒక ప్రాబ్లం కానీ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు మీకు అడుగుతా, మీకు ఏమీ అనిపించింది మీ యాక్షన్ చెప్పండి, ఓకేనా? మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను వచ్చి ఒక 1 మంత్ పైన అవుతుంది బ్రో. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ భీమవరం. భీమవరం ఉంది కదా, మరి అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ మా సైడ్ అయితే ఎర్నింగ్స్ ఎక్కువ ఉండవు బ్రో, ఆర్డర్స్ కూడా ఎక్కువ ఉండవు. సిటీలో అయితే ఎక్కువ ఉంటాయని వచ్చింది. ఓకే, ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, మీరు జొప్టో వచ్చాను కారణం ఏంటి? చెప్తా అంటే నేను జాబ్ చేశాను, చేస్తే 15K శాలరీ వచ్చి అవి నాకు రూమ్ రెంట్లకి తింటాకి అట్లకే సరిపోయేది. ఇంటికి పంపించాలంటే ఇబ్బంది అయిపోయింది. ఓకే, ఈ సిటీలో 15,000 అంటే చాలు. అది కాదని రాపిడో చేశాను. రాపిడో బాగుంటది చేస్తే కదా, మొత్తం సిటీ మొత్తం తిప్పుతున్నాడు. మరి ర్యాపిడో సిటీ మొత్తం ఉంటుంది కదా. 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అలా లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది. మనీ ఎలా వచ్చేది దాంట్లో? మనీ బాగానే వస్తాయి బ్రో. ఒక 10 అవర్స్ చేస్తే 1000 నుంచి 1200 ఎర్న్ అవుతుంది. బాగానే ఉంది కదా, మరి దాన్ని చేసుకోవచ్చు కదా. ఈ ఎండలకే మొత్తం సిటీ అంతా తిరగలేకపోతుంది. చాలా మంది ఈ ర్యాపిడ్లో జాయిన్ అవ్వాలంటే ఆఫీస్కి వెళ్ళాలేమని డౌట్ పడతారు. అలా ఏం లేదు, మనం ఇంట్లో ఉండి అయితే ఈ ర్యాపిడ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని నేను ఒక వీడియో చేశా. మా వీడియోలో కింద లింక్ ఇచ్చా. లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే వితిన్ 24 అవర్స్లో మీ అకౌంట్ అయితే యాక్టివేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ జొప్టో చేశారు కదా, ఈ జొప్టోలో 1 వీక్ ఎంత చేశారు? లాస్ట్ వీక్ అయితే ఒక 10K ఎర్న్ చేశాను. అది చూపించగలరా? ఒక ఓకే, 1 డే 2000, 1 డే 1000, 1600 ఇట్లా బాగానే చేశారు. చేశాను బ్రో. చాలా మంది జొప్టోలు జాయిన్ అయ్యేటప్పుడు చాలా మిస్టేక్లు చేస్తుంది. అలా చేయడం వల్ల ఐడి యాక్టివేషన్ అవ్వకపోవడం, జాయినింగ్ బోనస్ రాకపోవడం ఇలా జరుగుతుంది. అలా అని నేనైతే ఒక వీడియో చేశా. ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏ తప్పులు లేకుండా అకౌంట్ అయితే యాక్టివేషన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వీక్లీ 10,000 చేశాను కదా, ఇప్పుడు జొప్టో గురించి మీకు తెలిసిన కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ చెప్పండి. ఫస్ట్ పాజిటివ్ చెప్పండి, తర్వాత నెగిటివ్ చెప్తారా? పాజిటివ్స్ ఏంటి? పాజిటివ్ అంటే మనకి 5 కిలోమీటర్ల లోపే ఆర్డర్ పడుతుంది. డే టైం మనకి అంతా దగ్గరగానే ఉంటది, చాలా బాగానే ఉంటది. నైట్ టైం అయితే ఇది 24 అవర్స్ స్టోర్. ఇక్కడ మీ స్టోరా? 24 అవర్స్ స్టోర్. నైట్ టైం అయితే కొంచెం సబ్జ ఇస్తాడు. ఒక ఆర్డర్కి వచ్చి పెర్ ఆర్డర్కి 20 to 30 రూపీస్ ఎక్స్ట్రా. 8 కిలోమీటర్ రేడియస్ పడుతుంది. నైట్ టైం అయితే చాలా బెనిఫిట్. డే టైంలో 10 అవర్స్ 2000 ఒక డే 2000 ఇలాగా 16 అది నైట్ టైం చేసిన వాళ్ళు వచ్చారు. నైట్ టైం చేసిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు డే టైం అంటే మీరు డే టైం ఏ టైంకి వెళ్తారు? డే టైం అంటే మార్నింగ్ 6 to 12 దాకా చేసి వచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఎండ కాబట్టి మళ్ళీ 12 to 4 బ్రేక్ తీసుకుంటా. ఓకే, మళ్ళీ 4 to 12 దాకా చేస్తాను. ఓకే, నైట్ టైం చేస్తాను. అంటే ఎండ మనకి ఎక్కువ ఉంది కాబట్టి డే టైం వెళ్ళరు. డే టైం వెళ్ళను, ఓన్లీ నైట్ టైం ఎక్కువ చేస్తాను. ఇప్పుడు ఇంకొకటి బ్రో, ఇప్పుడు నెగిటివ్స్ ఏమన్నాయి? అదే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, మన అప్రూవల్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. కస్టమర్ గమ్ముని రెస్పాండ్ అవ్వట్లేదు, మాకు కొంచెం డిలే అవుతుంది. అక్కడ టైం టేకింగ్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒక్కోసారి బాగా ఎక్కువ ఐటమ్స్ పడుతున్నాయి. ఒక్కోసారి 120 ఐటమ్స్ 150 ఐటమ్స్ పడుతున్నాయి. అంటే రేర్ గా, ఓకే రోజు అని కాదు, ఎప్పుడో ఒక 1 వీక్ లో ఒకసారైనా పడుతుంది. దానికి డబుల్ రేట్ ఉంటే బాగుండు. కాకపోతే సేమ్ రేట్ చెప్తావు, అదే అమౌంట్ ఇవ్వట్లా, సేమ్ రేట్ వేస్తారు. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది, అది కొంచెం మార్చితే బాగుంది. ఓకే ఓకే. ఇప్పుడు చాలా మంది బ్రో వీక్లీ 15,000 20,000 వస్తుంటారు కదా, మీరు ఎందుకు అంత చేయట్లేదు? 10,000 చేసుకుంటున్నారు. వస్తాయి బ్రో, రావని కాదు, కాకపోతే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నేను మీకు చూపించిన ఎర్నింగ్స్ 10 to 12 అవర్స్ చేసేవాడిని. 10 to 12 అవర్స్. మనకి 15K 20K కావాలంటే మినిమం 1 డేలో ఒక 15 to 16 అవర్స్ 14 అవర్స్ లాగిన్ కంపల్సరీగా ఉండాలి. అలా ఉంటే వస్తాయా? ఉంటే వస్తాయి బ్రో, కన్ఫర్మ్గా వస్తాయి. అంటే ఇంకో హెవీగా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, మీకు 10,000 చాలు కాబట్టి మీరు అక్కడికే ఉండిపోతున్నారు. మరీ ఎక్కువ చేసుకుంటే వెళ్తలు పోకుండా. ఓకే, ఇప్పుడు బ్రో, ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి వచ్చి చేసుకోవచ్చు అని సజెషన్ ఇస్తారా? సజెషన్ అంటే ఇస్తాను బ్రో. అంటే కొంచెం పర్లేదు, మరీ అంత ఎక్కువ అని చెప్పలేము, మరీ అని తక్కువ. వాళ్ళ కష్టం బట్టే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత అమౌంట్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు జొప్టోలో అమౌంట్ రావడం కాదు. ఇప్పుడు మీ స్టోర్లో హైయెస్ట్గా ఎంత వస్తుంది?
స్టోర్లో అంటే చేసేవాళ్ళు ఉన్నారు బ్రో, దగ్గర 20K చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 20K అంటే ఎక్కువ. వాళ్ళు ఎక్కువ. వాళ్ళు 24 అంటే గంటలు అక్కడ ఉండాలి. ఓన్లీ ఒక 6 అవర్స్ 8 అవర్స్ రెస్ట్ తీసుకుని మిగతా టైంలో చేస్తున్నారు డెలివరీలు. ఇప్పుడు జొప్టో జాయిన్ అయ్యి కదా బ్రో, జాయిన్ అయ్యేటప్పుడు నువ్వు ఏ డాక్యుమెంట్స్ అప్లై చేసావు? ఆధార్, పాను, ఒకవేళ మనకి ఓన్ వెహికల్ ఉంటే అంటే పెట్రోల్ వెహికల్ ఉంటే దాని లైసెన్స్ మొత్తం మనకి సబ్మిట్ చేయాలి. ఒకవేళ నాకు ఇప్పుడు బైక్ లేదు బ్రో, అప్పుడు ఏం చేయాలి? నాకు కూడా బైక్ లేదు బ్రో, నేను ఇవి పెట్టి ఇవి వెహికల్ తోనే ఇది చేసుకుంటాను. రెంటల్ వెహికల్? రెంట్ వెహికల్. ఓకే ఓకే. ఇప్పుడు రెంటల్ వెహికల్ తో కూడా జొప్టో జాయిన్ అవుతా అంటే ఓన్ వెహికల్ అవసరం లేదు. ఓకే బ్రో, ఇప్పుడు మీకు జాయినింగ్ బోనస్ వచ్చిందా? వచ్చింది. మీరు ఎలా జాయిన్ అయ్యారు? నేను ఒక ఫ్రెండ్ రిఫర్ చేసాడు బ్రో, ఫ్రెండ్ ద్వారా జాయిన్ అయ్యాను. మీకు రిఫర్ బ్యాలెన్స్ వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది? 5K వచ్చింది. అవి కూడా మనం ఇన్ని టార్గెట్ అని కంప్లీట్ చేయాలి. ఒక 300 ఆర్డర్స్, ఒక 1 month లో 300 ఆర్డర్స్ కొట్టాలి. మళ్ళీ వీక్ డే అవర్స్ ఉండాలి, వీకెండ్ అవర్స్ ఉండాలి. మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేస్తే అప్పుడు పడతాయి. అవి కూడా ఒకేసారి పడవు, 1000 ఒకసారి, 2000 ఒకసారి, 3000 ఒకసారి పడతాయి. స్లాబ్ వైజ్ పడతాయి. 5,000 వచ్చింది కదా, దీంట్లో ఏమైనా కటింగ్ చేశారు వాళ్ళు? అంటే ఈ 5,000 కటింగ్స్ ఉండవు బ్రో. కాకపోతే మనం స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు 3 weeks 1 week కి 500, అలా 3 weeks 1,500 కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు? అంటే 2 టీ-షర్ట్లకి, ఒక బ్యాగ్ కి, అంటే మన సెక్యూరిటీ డిపాజిట్ ఒక 1000. అవి మనం జెప్టో నుంచి అది లాగౌట్ అయిపోయి అదే పర్మనెంట్ గా క్లోజ్ చేసినప్పుడు ఆ 1000 రూపీస్ మనకి అకౌంట్ లో పడిపోతాయి. వాళ్ళు మీకు మెన్షన్ చేశారా? మీలో కూడా ఈ జొప్టోలో జాయిన్ అనుకుంటే చూడండి, జొప్టోలో చాలా హార్డ్ వర్క్ చేసిన అమౌంట్ వస్తుంది. నార్మల్ టైం పాస్ వచ్చేస్తామని చేయకండి, హార్డ్ వర్క్ చేసుకుంటాం తప్పదనే వాళ్ళే చేసుకోమని చేసుకోండి. అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే అలా నేను దీని గురించి ఒక వీడియో చేశాను. కింద లింక్ ఐకాన్లో నెక్స్ట్ కామెంట్లో కూడా వీడియో పెడతాను, మీరు అక్కడ నుంచి జాయిన్ చేసుకోవచ్చు. కింద అయితే నేను కోడ్ పెడతా, ఆ కోడ్ ద్వారా మీరు జాయిన్ అయితే మీకైతే రిఫరల్ బ్యాలెన్స్ అయితే వస్తుంది. అప్ టు 3,000 నుంచి 10,000 దాకా వస్తుంది. అది మీ పర్టికులర్ మీ స్టోర్ బయటే ఉంటుంది. ఓకే బ్రో, ఇప్పుడు మీరు ప్రెజెంట్ అయితే రెంటల్ వెహికల్తో తీసుకుంటున్నారు, చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు రెంటల్ వెహికల్ ఎంత ఏంటి ఆ ప్రాసెస్ చెప్తే మన వచ్చే వాళ్ళకి ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చేమో బైక్ లేని వాళ్ళకి. 2 weeks బ్యాక్ వచ్చాను బ్రో ఇక్కడ హైదరాబాద్. కాకపోతే నా దగ్గర ఓన్ వెహికల్ లేదు. అలాగని నేను కొంచెం ఆలోచిస్తే మా ఫ్రెండ్ ఒకటి సజెషన్ చేసాడు, ఇలాగా రెంటల్ వెహికల్స్ ఇస్తారు, ఇవి వెహికల్స్ అక్కడికి వెళ్ళి తీసుకోమన్నాడు. నేను ఎల్బీ నగర్ వెళ్ళాను బ్రో, తీసుకున్నాను. అంటే సెక్యూరిటీ డిపాజిట్ ఒక 2,000 పే చేయాలి బ్రో, 1,500 రెంట్. అంటే వీక్లీ 1,500? వీక్లీ 1,500. మనం మంత్లీ తీసుకోవచ్చా? ఒక మంత్లీ ప్యాకేజ్ కూడా ఉంది, దీంట్లో 2 ప్యాకేజీలు ఉన్నాయి, వీక్లీ ఉంది, మంత్లీ ఉంది. ఇప్పుడు ఇది ఎంత రేంజ్ అవుతుంది బ్రో? ఒక 100 కిలోమీటర్లు అవుతుంది. 100 అంటే మనకి స్పీడ్ ఎంత ఉంటుంది? స్పీడ్ అంటే 45 to 50. 45 సరిపోదు, గల్లీలో తిరుగుతాం సరిపోదు బ్రో మనకి. ఓకే, ప్రెజెంట్ ఈ వెహికల్ ఓకే బ్రో. ఇప్పుడు ఓన్ వెహికల్ మీరు తీసుకుంటారా? ఓన్ వెహికల్ అంటే ఇప్పుడు తీసుకుని బ్రో, నేను కొంచెం జాబ్ పర్పస్ మీద వచ్చాను. ఆ జాబ్ వచ్చిన తర్వాత తీసుకుంటాను, ఇప్పుడప్పుడే తీసుకోను ఓన్ వెహికల్. మరి ఇది ఎందుకు చేస్తున్నారు? ఇదంటే మరి పార్ట్ టైం చేయడానికి కావాలి కదా బ్రో, అంటే పాకెట్ మనీ కోసం. పాకెట్ మనీ కోసం. అంటే ఇప్పుడు మీరు వేరే జాబ్ పర్పస్ వచ్చారు, దాన్ని చేసుకుంటూ అది ట్రైల్ లో చేసుకుంటూ పార్ట్ టైం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు మన సబ్స్క్రైబర్ కి ఏ సజెషన్ ఇస్తారు ఈ జొప్టో గురించి? రావాలంటారు ఏటా? నేను చెప్పేది ఏంటంటే మనకి ఫస్ట్ ఒక గోల్ మీద రండి, ఆ జాబ్ పర్పస్ మీద వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది అవుతే అప్పుడు పార్ట్ టైం దీంట్లోకి రండి. అంతేగాని ఇదే ఫుల్ టైం గా చేసుకోవద్దు, పార్ట్ టైం చేసుకోండి. ఇది టెంపరరీ మాత్రమే. దీంతో వచ్చే అమౌంట్ మీరు కొంచెం ఖర్చులకి, లేకపోతే మీకు ఆ జాబ్ కి సంబంధించిన దేనికో దానికి కోచింగ్ అని అయ్యని వాటికి మట్టుకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. పార్ట్ టైం తో వచ్చే అమౌంట్ మీరు స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మాక్సిమం మీకు ఏమైనా గోల్ అంటే ఆ గోల్ రీచ్ అవ్వండి ఫస్ట్. ఇదైతే మొత్తం ఫుల్ టైం అయితే మీరు చేయలేరు. మీరు ఏదో వీడియోలో చూసి వారానికి 20,000 వస్తున్నాయి, 30,000 వస్తున్నాయి, 25,000 వస్తున్నాయి అన్న మట్టుకి మీరు చూసి మోసపోకండి. వస్తాయి, కాకపోతే మీరు దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఒకవేళ మీకు అవసరం ఉంటేనే రండి, లేకపోతే వద్దు. భయ్య ఏం చెప్తానంటే, మీకు పర్సనల్గా ఏమైనా కిల్స్ ఉన్నాయి అంటే ఆ కిల్స్ నేర్చుకోవడానికి రండి. కిల్స్ని అంటే మీ గోల్ని రీచ్ అవ్వండి. వన్స్ గోల్ రీచ్ అయితే ఆ గోల్స్ మీ ఫ్యూచర్లో అది మీకు ఒక లైఫ్ అవుద్ది. ఈ డెలివరీ జాబ్స్కి వస్తే అది మీరు ఇప్పుడు నుంచి మీరు ఒక 10 years చేసినా అది బానిసత్వంగా బతకాలి. భయ్య చెప్పింది అయితే కరెక్ట్, మంచిగానే ఉంది, ఇదైతే మెచ్చుకోవాలి. మీరు మీ కిల్స్ నేర్చుకుంటే ఇది పార్ట్ టైంగా చేసుకుని, ఇది ఫుల్ టైం పెట్టుకోకండి. పార్ట్ టైం నేర్చుకుని వచ్చే డబ్బుల్ని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ గోల్స్ రీచ్ అయితే తర్వాత ఆ గోల్ మీకు లైఫ్ ఇస్తుంది. ఈ డెలివరీ జాబ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నువ్వు 10 years వరకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా నువ్వు బానిసత్వంగా ఉండాలి. కాబట్టి భయ్య చెప్పింది కరెక్ట్, మీ గోల్స్ మీద ఫోకస్ పెట్టండి. ఇది జస్ట్ పార్ట్ టైం చేసిన వరకు అయితే మీకు యూజ్ అవుద్ది. ఓకే బాయ్, ఇదైతే బాగా చెప్పారు భయ్య, బాగా చెప్పారు. అయితే ఈ విషయం బాగా నచ్చింది. చాలా వరకు ఉంది కానీ ఎవరు ఎట్లా చెప్పలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే గైస్, అందుకని బాయ్.